బ్రేకింగ్ న్యూస్ కల్తీ మద్యం కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఆమె వైసీపీ నేతలకు అండగా నిలిచారని ఆరోపణలున్నాయి. జగన్ సర్కార్లోనూ హిమబిందు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. నకిలీ లిక్కర్ కేసులో రాజకీయ నాయకుల పాత్ర కంటే ఎక్సైజ్ అధికారుల పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత 6 నెలలుగా నకిలీ మద్యం వ్యవహారం జరుగుతున్నప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. 6 నెలలుగా ఆదాయం తగ్గడంతో ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టడంతో ఈ నకిలీ మద్యం డొంక కదిలింది. కల్తీ మద్యం కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందు రెడ్డి సస్పెండ్ అయ్యారు. వైసీపీ నేతలకు హిమబిందు రెడ్డి గతం నుంచి కూడా అండగా నిలిచారన్న ఆరోపణలున్నాయి. జగన్ సర్కారు సమయంలో కూడా హిమబిందు చాలా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నకిలీ లిక్కర్ కేసులో ఎవరైతే రాజకీయ నాయకులున్నారో రాజకీయ నాయకుల పాత్ర కంటే కూడా ఎక్సైజ్ అధికారుల పాత్ర ఇందులో ఎక్కువగా ఉంది. వాళ్ళు సహకరించారు కాబట్టే ఈ రకంగా నకిలీ మద్యం దందా జరుగుతున్నా కూడా వాళ్ళు చూసి చూడనట్లుగా వ్యవహరించారు కాబట్టే ఈ వ్యవహారం అంతా జరిగింది అని అధికారులు నిర్ధారించారు. స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోలేదనే సమాచారాన్ని సేకరించగలిగారు. దాదాపుగా 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏం జరిగిందనే ఆరా తీయడంతో దృష్టి సారించడంతో కల్తీ మద్యం డొంకంతా కదిలింది.